ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, మీ అందరికీ దేవాది దేవుని నామమున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్డోన్ సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్న మనము శాస్త్రుల సిద్ధాంతాల గురించి మనం చర్చించుకున్నాం. ఈరోజు శాస్త్రుల ఆలోచన విధానం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రభువు మనతో చెబుతున్న మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా చూద్దాం. ఈ శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడం వల్ల, ప్రజలకు దేవుని మాటలో దేవుని వాక్యాన్ని దగ్గర చేయటం వల్ల ప్రజలలో వీళ్ళు మంచి పేరు సంపాదించారు. ఆ కార్యక్రమంలో వాళ్ళు కృతజ్ఞులు అయ్యారు, మంచి వాళ్ళు అయ్యారు, గొప్ప పని చేశారు. సువార్త ప్రకటిస్తూ అంటే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ వచ్చారు, అనేకులకు చేరువయ్యారు. ప్రజలు వీళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు. మరి దేవుని వాక్యం చెబుతున్న ఎవరైనా ప్రజలు గౌరవిస్తారు కదా, ఆ రీతిగా ప్రజలు వీటిని గౌరవించడం మొదలుపెడితే వీళ్ళు దాన్ని అపార్థం చేసుకుని ప్రజల చేత గౌరవించబడటం కోసం ప్రాకులాడారు. ఎలా ప్రాకులాడారంటే, వీళ్ళు తమ రక్షరేఖల వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుకుంటూ విందులలో అగ్రస్థానము, సమాజ మందిరంలో అగ్రపీఠము, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడ కోరుకున్నారు. వీళ్ళిక ఎప్పుడైతే తమను ప్రజలు గౌరవించడం మొదలుపెట్టారో, వీళ్ళ ప్రజల చేత గౌరవించబడటానికి, ఇంకా ఎక్కువగా పేరు పొందడానికి, పొగిడించుకోవటానికి సిద్ధపడుతూ సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, విందుల్లో, వినోదాల్లో ముందు స్థానాలు వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలా చేయకపోతే వాళ్ళని నిందించేవాళ్ళు, మరి విమర్శించేవాళ్ళు, వీళ్ళకి తమకిచ్చిన ప్రాధాన్యతను వాళ్ళు ఓడిపోవటానికి ఎప్పుడు ఒప్పుకోవాలి. వాళ్ళు అగ్రపీఠ మీద నిలబడాలని కోరుకుంటున్నారు. రక్షరేఖలు ఒక బాసికంగా కట్టుకున్న రక్షరేఖలు పెద్దవి చేసుకుంటారు. సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు, చెంగులు వెడల్పు చేసుకుంటారు, వేషభాషలు మార్చేస్తుంటారు. తద్వారా వీళ్ళు ప్రజలకు దగ్గర అయ్యామనుకుంటారు, ప్రజల చేత మెప్పు పొందామనుకుంటున్నారే కానీ ఆ ఫలితంగా వీళ్ళు ప్రజలకు దగ్గరైనా కూడా దేవుడికి దూరం అవుతున్న సంగతి వీళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ప్రభువు వాళ్ళని పిలిచి వాళ్ళని పేరు పెట్టి విమర్శిస్తూ అంటున్నాడు, శాస్త్రులను పరిచయులను మోషే పీట ముందు కూర్చుండేవారు, వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వాళ్ళు చెప్పేది నా మాట కాబట్టి ఆ పనులు మీరు చేయండి, కానీ వాళ్ళ జీవన విధానం మీరు ఫాలో కావద్దు. వారు క్రియల చొప్పున మీరు చేయకండి. వాళ్ళు మరి వేషభాషల్లో గొప్పగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తారే కానీ నా సిద్ధాంతాన్ని, నా ప్రేమను లోకానికి తెలియజేయడంలో వాళ్ళు వెనకబడ్డారు. కాబట్టి మీరు అలా ఉండవద్దు. వాళ్ళు చెప్పేది మన ధర్మశాస్త్రమే కాబట్టి ఆ మాటలు మీరు ఫాలో అవ్వండి, కానీ వాళ్ళ క్రియలు మీరు ఫాలో అవ్వద్దని చెప్పేసి యేసుక్రీస్తు వాళ్ళను ఓపెన్గా విమర్శించాడు. ఇంకా చెప్పాలంటే 23వ అధ్యాయం మొత్తం కూడా శాస్త్రులను పరిశీలనను ఉద్దేశించి యేసయ్య చెప్పిన మాటలు మరి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇట్టి మాటలలో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే వేషభాషల్లో మనం ప్రభువును చూపించనక్కర్లేదు. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన పద్ధతుల్లో, మన ఆలోచన విధానాల్లో యేసయ్యను లోకానికి చూపించాలి. అలా చేయటంలో శాస్త్రులు విఫలమయ్యారు, నువ్వు నేను విఫలం కారాదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ బైబిల్లో ఈ పదాలు పెట్టడం జరిగింది. ప్రియ సహోదరి, యేసయ్య మాటలు విన్న నీవు వెనకడుగు వేయకుండా, శాస్త్రులాగా కాకుండా నిన్ను నీవుగా దేవుని దగ్గరకు తెచ్చుకో. నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉంచడానికి ప్రయత్నం చేయి. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తన వాక్యంతో నింపును గాక. ఆమేన్.